చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్. వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు. వదిలేయ్, కారని రక్తం. నీలా శాంతి శాంతి అని లెక్చర్లు కొడుతూ ఉంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. ఈ రోజు జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంటుకు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్ళను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతీ యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వులు లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్. ముఖ్యమంత్రి, 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 ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్.